అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ దాదాపుగా జరుగుతోంది. రెండు పార్టీల అధినేతలు కూడా గత 4 రోజులుగా విడతల వారీగా కూర్చున్నారు. నిన్న దాదాపుగా ఫైనల్కి వచ్చింది. అలాగే మరోసారి 8వ తేదీన ఇంకోసారి కలవబోతున్నారు. అయితే నాకున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీకి 27 నుంచి 32 సీట్లు. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో కూడా లిస్ట్ చెప్పాను ఏ నియోజకవర్గాలని. దాదాపుగా అవి కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎంపీ సీట్లు ఒక 3 ఉంటాయి. 3 ఎంపీ సీట్లు అయితే ఉంటాయి. ఆల్రెడీ కాకినాడ, మచిలీపట్నం అనుకున్నాం. మరో ఎంపీ సీటు అనకాపల్లి కానీ లేదా ఏలూరు కానీ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు 3వ ఆప్షన్ తిరుపతి ఎంపీ సీట్ కూడా ఒక తెర మీదకి వచ్చింది. తిరుపతి ఎంపీ సీట్ కూడా జనసేన పార్టీ ఆశిస్తోంది. ఎందుకంటే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన గతంలో తిరుపతి ఎంపీగా కూడా పనిచేశారు. 2014లో ఆయన తిరుపతి ఎంపీగా గెలిచారు. సో ఆయన జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఒక ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆయనకు వైసీపీ అంటే గత కొంతకాలంగా గెట్టట్లా. వైసీపీ నాయకులకు ఆయనకు కూడా పడట్లా. లోకల్ గూడూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. సో అందుకే ఆయన జనసేన పార్టీతో టచ్లోకి వెళ్ళి తిరుపతి ఎంపీ సీటు ఇస్తే కనుక ఆయన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక సమాచారం. యాక్చువల్లీ తిరుపతి ఎంపీ సీటు జనసేన పార్టీకి ఇస్తే అక్కడ యాక్చువల్లీ జనసేనతో పోలిస్తే టీడీపీ ఓట్ బ్యాంకే ఎక్కువ తిరుపతి పార్లమెంట్ పరిధిలో. జనసేన పార్టీకి ఓన్లీ తిరుపతి అసెంబ్లీతో పాటు శ్రీకాళహస్తిలో కొంతమేరకు ఓట్లు ఉండొచ్చు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సత్యవేడు చూసుకున్నా, గూడూరు చూసుకున్నా, లేదా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ తీసుకున్న అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ ఓటింగ్ తక్కువ. సో అట్లీస్ట్ జనసేన పార్టీకి ఒక 20%, 15% ఓటింగ్ ఉండి మిగిలిన టీడీపీకి ఒక 30-35% ఓటింగ్ ఉంటే రెండు పార్టీలు కలిస్తే పని అవుద్ది. కానీ అక్కడ జనసేన పార్టీకి ఈస్టు, వెస్టు లేదా విశాఖపట్నం లేదా కృష్ణా జిల్లాల వరకు బలం ఉందంటే అనుకోవచ్చు. కానీ తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ బలం కేవలం 1-2 నియోజకవర్గ అసెంబ్లీలకే పరిమితం. ఆ సీటు జనసేన పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనే అనుమానంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈస్టు, వెస్టు, విశాఖపట్నం ఈ జిల్లాల్లో అంటే తప్పదు, ఓట్ల బదిలీలు జరుగుతాయి. కానీ రాయలసీమలో జరగడం కష్టం. పర్టికులర్గా తిరుపతి ఎంపీ సీట్లో ఇదే చర్చకు వచ్చింది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు 3వ ఎంపీ సీటుగా తిరుపతి కూడా ఒక ఆప్షన్ అడిగారు. సో దానికి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తిరుపతి ఎంపీ సీట్లో ఆల్రెడీ టీడీపీ తరఫున కూడా కొంతమంది రెడీగా ఉన్నారు. సో ఈ తిరుపతి ఎంపీ సీటు విషయంలో క్లారిటీ రాలేదన్నమాట. ఒకవేళ తిరుపతి ఎంపీ సీటు ఇవ్వకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అసెంబ్లీ జనసేన పార్టీకి ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉంది. సో మొత్తానికి ఈ సీట్ల విషయంలో దాదాపుగా అసెంబ్లీలకు వచ్చేసరికి మొత్తం 27-28 అసెంబ్లీలు అనుకుంటున్నారు. దానిలో ప్రాథమికంగా 23 కన్ఫర్మ్ అయ్యాయి. ఏ నియోజకవర్గాలు జనసేన పార్టీ పోటీ చేయబోతోంది అనేది ఇద్దరు నేతల పరస్పర అంగీకారంతో కన్ఫర్మ్ అయ్యాయి 23. ఇంకొక 5, 6, 7 కన్ఫర్మ్ అవుతాయి మరో దశ చర్చల్లో భాగంగా. ఎంపీ సీట్లు 2 కన్ఫర్మ్ అయ్యాయి. 3వది కన్ఫర్మ్ అవ్వడానికి ఇదిగో ఇటువంటివి. ఏలూరు లోక్సభ ఒకటి జనసేన ఆశిస్తోంది, అనకాపల్లి లోక్సభ జనసేన ఆశిస్తోంది, తిరుపతి లోక్సభ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సో ఈ 3 చోట్ల కూడా యాక్చువల్లీ ఏలూరు ఇవ్వచ్చు. ఏలూరుకి టీడీపీకి సరైన క్యాండిడేట్ అయితే లేరు. సో ఏలూరు కనుక జనసేన పార్టీకి ఇస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. ఏలూరు పార్లమెంట్ ఇస్తే ఏలూరు అసెంబ్లీ మళ్ళీ టీడీపీ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇలా రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో 90% క్లారిటీ వచ్చింది. చివరి 10% మీదే రెండు పార్టీల అధినేతలు కూడా రకరకాల సర్వేలు చేయించుకుంటున్నారు. ఆల్రెడీ నిన్న మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 4-5 రోజుల పాటు మళ్ళీ వాళ్ళ టీంని, సర్వే టీముల్ని ఆ నియోజకవర్గాలకు పంపించి ఏ సీట్లు అయితే జనసేన పార్టీ అడుగుతోందో ఆ నియోజకవర్గాలకు పంపించి వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకొని దాన్ని బట్టి జనసేనకు మళ్ళీ సీట్లు కన్ఫర్మ్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో అందుకే ఈ నెల 8వ తేదీన ఇంకోసారి ఫైనల్ భేటీ ఉంటుంది. ఆ తరువాత మేబీ 14వ తేదీన పాలకొల్లులో మీటింగ్ ఉందంట. అప్పుడు మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు మొదటి జాబితా కూడా రిలీజ్ చేయొచ్చు అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న సమాచారం. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.